Hello, Jim. Hello, Crystal, right? అంతే వేరంతా వాళ్ళకి ఎస్ఐ గారికి సిఐ గారికి తెలియదు. ట్వంటీయత్ నాడు పొలమాంబ టెంపుల్లో ఒక దొంగతనం జరిగింది 20th రాత్రి. సో దాని గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. మీ అందరికీ నమస్కారం. ఐ ఆల్సో వెల్కమ్ ఆల్ అవర్ ఆఫీసర్స్ ఆఫ్ క్రైమ్ వింగ్. సో ఫస్ట్ వాట్ వీ విల్ డూ ఇస్ విల్ సీ వన్ స్మాల్ వీడియో పెట్టండి, and then once again when we see the video it will become very clear. So basically what happened on 20th night, 21st morning, in between that around 10:30 11 pm, so there is a person by name Umesh. A video chuste one person who is around 40 years of age, Umesh, along with his two sons, one son by name Dheeraj and another son by, he's a juvenile so I will not take his name. So Umesh తర్వాత ఆయనతో పాటు ఇద్దరు పిల్లలు, ఆయన పిల్లలు, వీళ్ళు దే వెంట్ టు దిస్ టెంపుల్, పొలమాంబ టెంపుల్ అరౌండ్ 11. అక్కడ పోయినాక దే ఫౌండ్ దట్ నోబడీ వాస్ దేర్. సో దే స్టార్టెడ్ బ్రేకింగ్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ వచ్చారు, కొన్ని లాక్స్ బ్రేక్ చేశారు. లాక్స్ బ్రేక్ చేసినాక సీసీటీవీస్ ఎక్కడైనా ఉన్నాయో కనపడింది వాళ్ళకి, ఆ సీసీటీవీ యాంగిల్ చేంజ్ చేయడం. తర్వాత ఆఫీస్లో పోయి డివిఆర్, సీసీటీవీ సంబంధించినవి డివిఆర్ అక్కడ నుంచి తొలగించడం. ఆ తర్వాత టెంపుల్, మెయిన్ టెంపుల్లో ఎంటర్ అయ్యి, సో మెయిన్ టెంపుల్లో ఏమవుతుంది, అక్కడ జ్యువెలరీ రాత్రిపూట అక్కడ నుంచి తీసి, మన డైటీ నుంచి తీసి ఒక బీరువాలో పెట్టేస్తారు. సో ఈయన మెయిన్ టెంపుల్లో పోయి కొంచెం వెతికితే ఈయనకి ఆ కీ దొరికింది. కీ దొరికినాక దే టుక్ ద కీ అండ్ ఓపెన్ ద బీరువా. ఆ బీరువాలో jewelry was available. So those jewelry, along with that jewelry, and then there was one hundi. ఆ హుండీ నుంచి హుండీ కొంచెం బ్రేక్ చేయాలి, 2-3 హుండీలు ఉన్నాయి అక్కడ. సో దాన్ని ఒక హుండీ బ్రేక్ చేసి దాన్ని ఉన్న డబ్బులు తీసుకొని around 1 hour, 1.5 hours they have done this. After that they went to back of the temple, 200-300 meters వరకు పోయి, then they dug the earth, left the DVR there, కొన్ని కాయిన్స్ అక్కడే వదిలేసి, along with jewelry and along with jewelry బేసిక్గా అండ్ క్యాష్, హుండీలో ఏదైనా క్యాష్ ఉన్నిందో దాంతో పాటు వెళ్ళిపోవడం. ఇది ఆ రోజు రాత్రి యాక్చువల్గా జరిగింది. సో మనకు నెక్స్ట్ డే మార్నింగ్ రిపోర్ట్ అయ్యేసరికి మనం అక్కడ క్లూజ్ టీమ్, తర్వాత డాగ్స్, సో దోస్ జ్యువెలరీ అలాంగ్ విత్ దట్ జ్యువెలరీ అండ్ దెన్ దెర్ వాజ్ వన్ హుండీ. ఆ హుండీ నుంచి హుండీ కొంచెం బ్రేక్ చేయాలి, 2-3 హుండీలు ఉన్నాయి అక్కడ. సో దాన్ని ఒక హుండీ బ్రేక్ చేసి దాన్ని ఉన్న డబ్బులు తీసుకొని around 1 hour, 1.5 hours they have done this. After that they went to back of the temple, 200-300 meters వరకు పోయి, then they dug the earth, left the DVR there, కొన్ని కాయిన్స్ అక్కడే వదిలేసి, along with jewelry and along with jewelry బేసిక్గా అండ్ క్యాష్, హుండీలో ఏదైనా క్యాష్ ఉన్నిందో దాంతో పాటు వెళ్ళిపోవడం. ఇది ఆ రోజు రాత్రి యాక్చువల్గా జరిగింది. సో మనకు నెక్స్ట్ డే మార్నింగ్ రిపోర్ట్ అయ్యేసరికి మనం అక్కడ క్లూజ్ టీమ్, తర్వాత డాగ్ స్క్వాడ్ పంపడం జరిగింది. క్లూజ్ టీమ్ పోతే అక్కడ మనకు ఒక ఛాన్స్ ప్రింట్ దొరికింది, తర్వాత ఫుట్ ప్రింట్ కూడా దొరికింది. డాగ్ స్క్వాడ్ అక్కడ నుంచి దాదాపు 300 మీటర్స్ డిస్టెన్స్ వరకు పోయి, ఆ 300 మీటర్స్ డిస్టెన్స్లో మనకు కొన్ని కాయిన్స్ దొరకడం, కొన్ని ఇంకా ఒక బ్యాగ్ దొరకడం. ఒక బ్యాగ్ కూడా టెంపుల్ది. సో ఆ కాయిన్స్ తీసుకొని అదే బీరువా నుంచి ఉన్న బ్యాగ్లో పెట్టుకొని ఆ బ్యాగ్తో పాటు వెళ్ళడం. అక్కడ బ్యాగ్ వదులుకున్నారు, అది మనకు డాగ్ స్క్వాడ్కి చిక్కింది. సరే, ఇది పరిస్థితిలో మనం యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాము. సో ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా
ఈ ఇన్వెస్టిగేషన్లో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ డిఫికల్ట్ కేస్. యాక్చువల్లీ దిస్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ కేస్. దిస్ ఈజ్ ఆల్ దట్ ఈస్ దేర్ ఇస్ నో అదర్ క్లూ ఫస్ట్ డే. దెన్ వాట్ హ్యాపెండ్, హౌఎవర్ ఆ ప్లేస్లో ఈ ఇంప్లిమెంట్ దొరికింది. ఆల్రెడీ ఫింగర్ ప్రింట్స్ ఇస్ టేకెన్, సో నో ప్రాబ్లం. చూపించండి. దిస్ ఇంప్లిమెంట్ వాస్ ఫౌండ్ ఇన్ ద ప్లేస్. సో దానికి మనం పట్టుకొని మొత్తం అన్ని చోట్ల వెతికితే ఇది మనకు ఎక్కడ మన ఒకవేళ వైజాగ్లో అమ్మి ఉంటే ఎక్కడ ఉంటుందేమో, ఎక్కడ నుంచి పర్చేస్ చేసి ఉంటారేమో మనం దానికి వెళ్తే దిస్ వాజ్ ఫౌండ్ ఇన్ వన్ ఆఫ్ ద షాప్. ఒక పూర్ణ మార్కెట్లో దెర్ ఇస్ వన్ షాప్. ఆ షాప్లో దేవి భవానీ హోమ్ నీడ్స్ అండ్ జనరల్ మర్చెంట్ ఒక షాప్ ఉంది. ఆ షాప్ నుంచి అవును ఇది మనకు కొన్నారు 2 days బ్యాక్. సో ఏమైంది, 22nd ఆఫ్టర్నూన్ ఇన్సిడెంట్ జరిగింది. 20th 21st రాత్రి, 21st మొత్తం నో క్లూస్, 22nd మనకు చిక్కింది 1:30. ఎస్, దే పర్చేస్డ్ ఫ్రమ్ us. చెక్తే లక్కీగా మన ఆఫీసర్స్ అందరూ, మీకు గుర్తు ఉంటుంది లాస్ట్ చాలా రోజుల నుంచి మనం సీసీటీవీ మీద తప్పకుండా పెట్టుకోండి చెప్తున్నాము. లక్కీగా ఆ షాప్లో సీసీటీవీ ఉండేది. షాప్లో సీసీటీవీ ఉంటే ఆ సీసీటీవీలో మనకు ఇమ్మీడియట్గా ఇది ఎవరు కొనుక్కున్నారంటే ఫోటోగ్రాఫ్స్ వచ్చేసింది. 3 persons వచ్చారు, ఫోటోగ్రాఫ్స్ వచ్చింది. ఆ ఫోటోగ్రాఫ్ పట్టుకొని మన వాళ్ళు అన్ని లాజెస్ చెక్ చేశారు, బట్ రిజల్ట్ రాలేదు. మళ్ళా అక్కడ పోయి మళ్ళా ఆ విషయంలో ఓకే, ఇప్పుడు 6:30 అనుకోండి, 6:30 వచ్చారు షాప్కి. సో 6:30 ముందు బ్యాక్ ట్రేస్ చేయడం, తర్వాత షాప్ నుంచి బయట వెళ్ళేసరికి ఫ్రంట్లో ట్రేస్ చేస్తే కొంచెం టైం పట్టింది. కానీ చివర్లో మనకు 2 days తర్వాత ఒక ఆటోలో వచ్చినట్టుగా తెలిసింది. అగైన్ ఈలోపు ఇది మన ఒక టీం దీని మీద ఉండేది. సైమల్టేనియస్గా మన ఆయో గారు కూడా ఆ మొత్తం ఏరియాలో అన్ని సీసీటీవీ చెక్ చేయడం, అందరితో మాట్లాడడం, అందరితో ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆయనకి మంచి ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది. అప్పుడు మనం నమ్మలేదు. ఆ ఇన్ఫర్మేషన్ ఏం వచ్చింది అంటే ఆ రోజు రాత్రి 10 o'clock ఆ 300 meters డిస్టెన్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్లో 2 persons కేమ్. హూ ఆల్రెడీ 2 persons ఉన్నారు. ఇద్దరు వచ్చి అడుగుతారు, ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఉండేది, వాట్ ఈస్ ద స్కోర్. ఆ లాంగ్వేజ్ కొంచెం తమిళ్ లాంగ్వేజ్ అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. సో వన్ సైడ్ వీఆర్ హ్యావింగ్ సింహాద్రి నాయుడు గారు, హీ డిటెక్టెడ్ దట్ తమిళ్ పీపుల్ కేమ్. సైమల్టేనియస్గా 2 days లేటర్ ఈ షాప్లో ఆ రోజు సెలవు, మీకు గుర్తు ఉంటుంది. 22nd వాజ్ అ హాలిడే. 24th సేల్స్ గర్ల్ వచ్చి చెప్పింది, 23rd సేల్స్ గర్ల్ వచ్చి చెప్పింది, they were not talking in Telugu, they were talking in some other language. సో మన తరఫు నుంచి ఒక మరాఠీ మనిషి, ఒక మరాఠీ మాట్లాడుతున్న మనిషి, ఒక ఒడియా తెలిసిన మనిషి, ఒక లైక్ దట్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ లాంగ్వేజ్, అవన్నీ అందరితో ఆమెకి ఆ లాంగ్వేజ్ వినపడిస్తే ఒడియాలాగా ఆమె చెప్తే మనం ఇమీడియట్గా ఒక టీం జార్ఖండ్ వెళ్ళడం, ఒక టీం మన మహారాష్ట్ర వైపు, ఒక టీం భువనేశ్వర్ వెళ్ళడం జరిగింది. ఈ టైంకి మన సింహాద్రి నాయుడు గారు లక్కీగా, మీకు ఐడియా ఉంటుంది, 5-6 months నుంచి సేఫ్ ఆటో ప్రాజెక్ట్ అని నడుపుతున్నారు. దాంట్లో చాలామంది ఆటో డ్రైవర్స్తో ఆయనకి కొంచెం సంబంధం ఏర్పడింది. సో ఈ సీసీటీవీలో కూడా మీరు ఒక ఆటో చూస్తారు, బట్ ఆ సీసీటీవీలో క్లారిటీ లేదు ఆటో ఏంటిది, విచ్ ఇస్ దట్ ఆటో. ఫైనలీ విత్ ఆల్ ద లింక్స్, విత్ ఆల్ ద పీపుల్ whom he knew from the auto drivers, ultimately by physical verification they were able to get to a conclusion as to which auto it was. So చివర్లో మన ఆటో డ్రైవర్కి పిలిస్తే, he's a old man, 60 years of old. సో ఆటో డ్రైవర్కి పిలిస్తే ఆయన ఏమంటారు, జగదంబ సెంటర్లో, జగదంబ నుంచి మన ఆఫీస్ ఇటువైపు రావడానికి దారిలో 3 persons came to the auto. 1 person బ్రోకెన్ తెలుగులో మాట్లాడారు, 2 persons అసలు మాట్లాడలేదు, వాళ్ళు కేజీహెచ్ వైపు నుంచి వచ్చారు. See how difficult it is to detect the case. తెలిస్తే ఆ రోజు 3-4 hours కేజీహెచ్ నుంచి అన్ని షాప్స్, అన్ని లాజెస్
all establishments we went and verified with the photo ఎక్కడ దొరికింది ఏం సీసీటీవీలో ఒరిజినల్ సీసీటీవీ అట్ పుర్ణ మార్కెట్ షాప్ వెరిఫై చేస్తే విజయ్ భాన్ అని ఒక గెస్ట్ హౌస్లో ఒక హోటల్లో వార్డ్ బాయ్ అంటే అక్కడ పని చేస్తున్న బాయ్స్ వీళ్ళు అన్నారు ఎస్ దీస్ ఫెలోస్ కేమ్. మళ్ళీ రిజిస్టర్ చెక్ చేస్తే స్టోరీ ఇస్ లైక్ దిస్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద ఎగ్జాక్ట్ స్టోరీ. దిస్ పర్సన్ ఉమేష్ and his son Dheeraj, they are original native of Chittoor but subsequently they shifted to Kanyakumari. Kanyakumariలో వెళ్ళిన కన్యాకుమారిలో ఉమేష్ క్లోత్స్ అమ్ముతూ బీచ్ రోడ్లో క్లోత్స్ అమ్ముతూ he will do work. Dheeraj తిరుపతిలో he was working in a hotel. So what happened around 25th 26th of February 2021, Dheeraj wanted to celebrate his birthday. For that he wanted money. So somebody told him, go to Payakarao-pet. అక్కడ ఒక సంచి ఉంటుంది, ఆ సంచి తెచ్చి రండి, సంచి తెచ్చి వస్తే మీకు డబ్బులు ఇస్తామని హామీ ఇస్తే ధీరజ్ వర్కింగ్ యాజ్ అ కుక్ అండ్ వెటర్. ధీరజ్ వస్తారు పయాకరావుపేట్కి. పయాకరావుపేట్లో ఇద్దరు మనిషి వస్తారు, ఒక సంచి ఇస్తారు. సంచి ఇస్తే కొంచెం పోయేసరికి పోలీస్ వాళ్ళు వచ్చి పట్టుకుంటారు. ఎప్పుడు 26th, because in that sanchi it was ganja. 26th of February, Dheeraj was arrested by Payakarao-pet in crime number 78 by 2021, 26th February. దానికి బెయిల్ కోర్కు, సో ధీరజ్ ఇస్ అరెస్టెడ్, దానికి బెయిల్ కోర్కు బెయిల్ తీసుకోవడానికి ధీరజ్ ఫాదర్ ఉమేష్ వచ్చి ఉమేష్ అండ్ హిస్ సెకండ్ సన్ జువెనైల్ ఇద్దరు వైజాగ్ వస్తారు. 16th వచ్చి లాయర్తో మాట్లాడతారు, కోర్టు దగ్గర లాయర్తో మాట్లాడి లాయర్ ఆయనకి విజయ్ భాన్ లాడ్జ్లో పెడతారు. సో 16th నుంచి 18th దాకా వీళ్ళు విజయ్ భాన్ లాడ్జ్లో ఉంటారు. ఆ టైంలో ఆ లాడ్జ్లో ఉన్నప్పుడు వీళ్ళు ఒకసారి పొల్లమాంబ టెంపుల్కి వెళ్తారు. పొల్లమాంబ టెంపుల్లో వెళ్ళి కొంచెం చూస్తారు, ఓకే ఇక్కడ ఏమైనా మనం చేస్తే మనకు డబ్బులు వస్తుంది అని. బేసిక్గా సబ్సిక్వెంట్లీ సో 16th నుంచి 18th. నౌ వాట్ హ్యాపెన్స్ 19th సాయంత్రం 20th. సో 19th ఈయనకి బెయిల్ వచ్చేస్తుంది, ఎవరికి ధీరజ్కి బెయిల్ వచ్చేస్తుంది. సో 20th సాయంత్రం, సో 16th నుంచి 18th వరకు ఉంటారు, వ్యాకేట్ చేసి మళ్ళీ 19th వచ్చి 19th నుంచి 20th సాయంత్రం వ్యాకేట్ చేసేస్తారు. ఎప్పుడు కొన్ని నాక వచ్చి వ్యాకేట్ చేసేస్తారు. దెన్ 20th రాత్రి 21st ఆఫెన్స్ చేసి వెళ్ళిపోవడం. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. ఐ విల్ అగైన్ షో యూ దట్ వీడియో సో దట్ క్లియర్ కట్ మీకు వచ్చేస్తుంది. మళ్ళీ వీడియో ప్లే చేయండి. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.